ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలపై చర్చ. వాజ్పేయి సేవాదళ ఆధ్వర్యంలో భవానీపురంలో విగ్రహం ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించిన పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ. పులివెందులలో పర్యటిస్తున్న వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో వినతులు స్వీకరిస్తున్న వైసీపీ అధినేత. మా హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించవద్దు. చేతనైతే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోండి అన్న మాజీ మంత్రి అంబటి. స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. 5 ఏళ్లలో రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ను 3 ఏళ్లలోనే వాడేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. వికసిత్ భారత్ లక్ష్యంతో భాగంగా తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను, వాటిని చేరుకునేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను, ఆలోచనలను ప్రధానికి వివరించారు. వచ్చే నెలలో మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. 45 నిమిషాలు ఇది సాగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇటీవల విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రధానికి అందజేశారు. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. పనులు వేగంగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీకి కీలకమైన 2 ప్రాజెక్టులను గాడిన పెట్టడానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం నిధులు దారి మళ్లించిన విషయాన్ని, దానివల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. 74 కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్లుగా తెలిపారు. ఆర్సెల్ఆర్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రధానికి వివరించారు సీఎం. ఆ ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 4 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభమవగా ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పశ్చిమ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ అన్నారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వాజ్పేయి సేవాదళ ఆధ్వర్యంలో భవానీపురంలోని అటల్ బిహారీ వాజ్పేయి పార్కులో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో అనైతికంగా వ్యవహరించి పార్కులో వాజ్పేయి పేరును తొలగించారన్నారు. కౌన్సిల్లో ఆమోదం పొందిన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి కూటమి నేతల గౌరవ మర్యాదలకు భంగం కలిగించారని తెలిపారు. సేవాదళ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ సహకారంతో వాజ్పేయి విగ్రహాన్ని తమ చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ చేయడం సంతోషకరమన్నారు. కులాలకు మతాలకు అతీతంగా పాలన సాగించిన ఆయన జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని, ఎన్నికల్లో పశ్చిమ ప్రజలు ఇచ్చిన భారీ ఘన విజయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నామన్నారు. అనంతరం స్థానికులకు ఎమ్మెల్యే సుజన పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాజ్పేయి సేవాదళ సభ్యులు కొల్లపల్లె గణేష్, అవ్వారు శ్రీనివాసరావు, బోయిపాటి నాని చౌదరి, పసుపులేటి రఘురాం, మువ్వల వెంకట రామసుబ్బారావు, శివకుమార్ పట్నాయక్, భోగవల్ల శ్రీధర్, దుర్గాసు బాలరవికుమార్, షేక్ బాజీ, కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్, నాగుల్మీరా, ఎంఎస్ బేగ్, ఆమిని శర్మ, గన్నే ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు, పైలా సోమినాయుడు, ఎదుపాటి రామయ్య, ముదిరా శివాజీ, తిరుపతి అనుష, తిరుపతి సురేష్, ముదిగొండ శివ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ చేసి పార్కు నేమ్ను కూడా మళ్ళీ వాజ్పేయి గారి పార్క్ అని పెట్టడం జరిగింది. ఈ పార్కు కూడా కేంద్ర నిధులతోనే చేశారు. లేదు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా అనేక వాజ్పేయి గారి పార్కు ఎప్పుడో వచ్చింది. ఇది కేంద్ర నిధులతో చేయటం జరిగింది. కానీ లోగడ మొన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనైతికంగా పేరు మార్చి జరగటం మూలాన మళ్ళీ ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి రిప్రజెంట్ చేస్తే మళ్ళీ వాజ్పేయి గారి పేరుని పెడతాం. మళ్ళీ వారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం. ఈరోజు సుపరిపాలనా దినోత్సవం కింద వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాల శత దినోత్సవం కింద రావటం, ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేయడాన్ని సిఐటియు స్వాగతిస్తోంది అని, భోజన పథకాన్ని అక్షయ పాత్రకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా సిఐటియు పశ్చిమ సిటీ కార్యదర్శి ఈవి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వన్స్టన్ కొత్తపేట ఎంహెచ్ శ్రామిక భవన్ లో సిఐటియు విజయవాడ పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవి నారాయణ పాల్గొని మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కళాశాలలకు కూడా వర్తింపచేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెల 21న మెమో కూడా జారీ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. పాత పద్ధతిలోనే భోజన పథకాన్ని డ్వాక్రా ఏజెన్సీలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కూడా రాష్ట్రంలో 5 చోట్ల ఈ సంస్థకు అప్పచెప్పిందని, వీరి భోజనం చల్లారిపోయి చద్దిగా నాసిరకంగా రుచి లేకుండా పోయి తినడానికి పనికి రాకుండా విద్యార్థులు బయట పారేసి పస్తులు ఉండే పరిస్థితులు ఉన్నట్లుగా చెప్పారు. నా పేరు ఈవి నారాయణ, సిఐటి విజయవాడ పశ్చిమ నగర కార్యదర్శి. మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు కూడా వర్తింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సిఐటియు స్వాగతిస్తుంది, ప్రభుత్వాన్ని అభినందిస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఈ మధ్యాహ్న భోజన పథకం భోజనాన్ని అర్బన్ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో అక్షయ పాత్రకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, వెనక్కి తీసుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే డ్వాక్రా ఏజెన్సీల ద్వారా చాలా ప్రాంతాల్లో ఈ భోజన పథకం అమలు జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చేది పెద్ద పిల్లలకైతే 9 రూపాయలు, ఇదే అక్షయ పాత్రకి 10 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ ఈ డ్వాక్రా గ్రూప్ ఏజెన్సీలేమో 5 రోజుల పాటు గుడ్డు పెట్టాలి, అక్షయ పాత్ర గుడ్డు పెట్టవసరం లేదు. అంటే గుడ్లు పెట్టకుండానే ఎక్కువ డబ్బులు ఇచ్చి అక్షయ పాత్రతో భోజనం పెట్టించడం ఇది ఏ రకంగా సరైంది అనేది మా అభిప్రాయం. అక్షయ పాత్ర ఇప్పటికే గత ప్రభుత్వం 5 చోట్ల అమలు చేసింది. అక్కడ భోజనం సరిగా లేదని, వేడిగా లేదని, తినడానికి పనికి రావట్లేదని పారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు పస్తులతో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల అక్షయ పాత్ర వండేటువంటి భోజనం పౌష్టికాహారంతో నాణ్యతతో ఉండదనేది మా విమర్శ. మేమే కాదు, ఉన్నతాధికారులు కూడా దాన్ని చెప్పుకొచ్చారు. అందువల్ల అక్షయ పాత్ర భోజనం ఏదో పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తుందని, పిల్లల డ్రాప్ అవుట్స్ ఆపడానికి ఈ పథకాన్ని ఉద్దేశించి పెట్టారని చెప్పి అసలు ఉద్దేశం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకని అక్షయ పాత్ర కాదు, జూనియర్ కాలేజీల్లో అర్బన్ ప్రాంతాల్లో కూడా డ్వాక్రా ఏజెన్సీల ద్వారానే ఈ పథకాన్ని నడపాలని, పిల్లలకి నాణ్యమైన వేడి ఆహారం అందించాలని మేము సిఐటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణకు వచ్చే భవానీలకు అమ్మ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భవానీపురంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. భవానీ దీక్షల విరమణ చివరి రోజు 108 మంది దంపతులచే చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మ ఫ్రెండ్ సర్కిల్ తరపున గత 12 సంవత్సరాలుగా గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. 5 రోజులు 24 గంటల భవానీలకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. పండ్లు, పాలు, బాదం పాలు, టీ ఇలా సమయానుకూలంగా భవానీలకు అనుకూలమైనవి పంచుతున్నామన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వేసవిలో మజ్జిగ పంపిణీ, వైద్య శిబిరాలు, వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేశామన్నారు. 108 దంపతులచే చండీ హోమం పూర్ణాహుతి అమ్మవారి ఊరేగింపు నిర్వహించామన్నారు. జై జై భవాని, జై వాసవి. మేము అమ్మ ఫ్రెండ్ సర్కిల్ తరపున గత 12 సంవత్సరాలుగా గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు ప్రసాదాల వితరణ చేస్తున్నామండి. మనం మొదటిసారిగా అనుకుంది ఒక డేషా పంచుదాం అనుకున్నాం మొదటి సంవత్సరం. దాని తర్వాత నుంచి కొద్దిగా మరికొద్దిగా ఇంకొద్దిగా చాలా చాలా అతి భారీగా చేస్తున్నామండి. ఇప్పుడు 24 గంటలు కూడాను 5 రోజులు 120 గంటలండి. ఒక రోజుకు వచ్చేసరికి మనం 150 డేషాలు పంచి పెడుతున్నామండి. ఒక్కొక్క డేషాకు వచ్చేసరికి మీకు ప్రసాదాలు 18 రకాలండి. పళ్ళు, పాలు, బాదం పాలు, టీ వాళ్ళకి సమయానుకూలంగా ఏదైతే ప్రసాదం వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో ఆ టయానికి సరిపడా అందరికీ పంచి పెడుతున్నామండి. భవానీలు కూడా మేము మా సేవను చూసి వాళ్ళు కూడా బాగా మెచ్చుకుంటున్నారు. మాకు చాలా తృప్తిగా ఉందండి. మేము ఇది కాకుండా వేరే వేరే కార్యక్రమాలు కూడా చేస్తామండి. సమ్మర్లో వచ్చేసరికి మజ్జిగ పంపిణీ, అలాగే వైద్య శిబిరాలు, అట్లాగే మొన్న వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ కూడా సహాయం చేసామండి. ఈ 5 రోజులు గిరి ప్రదర్శన చేసిన వాళ్ళందరికీ అయిన తర్వాత ఈరోజు 108 దంపతుల చేత చండీ హోమం చేయించామండి. అది అయిన తర్వాత పూర్ణాహుతి, అది కూడా అయిన తర్వాత అమ్మవారి ఊరేగింపండి భారీగా అంగరంగ వైభవంగా చేస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దీనిలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నామండి. జై భవాని, జై జై భవాని. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి శాస్త్రోక్తంగా సాగింది. దీక్షల విరమణకు ఆఖరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ కనకదుర్గ దివ్య ఆశస్సులు అందజేసిన కారణంగానే అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్నారు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు. భవానీ దీక్షల ముగింపు సందర్భంగా యాగశాలలో ఈవో దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 5 రోజుల పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుని వచ్చిన దీక్షాపరులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించడం జరిగిందన్నారు. ఆలయ స్నానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ మాట్లాడుతూ పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ముగిసిందన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్షలు పరిసమాప్తి అవుతాయని ఆయన వివరించారు. దీక్షాపరుల హోమగుండానికి ఇరుముడిని సమర్పిస్తే దీక్ష ఫలితం లభిస్తుందన్నారు.
కనకదుర్గాంబికాదేవి నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యాంత స్వరూపిణైనటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 44 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి భవానీ దీక్షలు 9 మందితో ప్రారంభమయ్యి 9 లక్షల మంది భవానీలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ దీక్షల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాంచాన్నికంగా దీక్షలు ప్రారంభము, అట్లాగే విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. మరి ఈ దీక్షలు ఈ నెల 21 నుంచి 25 వరకు కూడా విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈ విరమణలో అనేక వేల లక్షల మంది భవానీలు వచ్చి పాల్గొన్నారు. మన దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గురు భవానీ అయినటువంటి ఎద్దనగుడి నాగరాజ శర్మ గారు కూడాను ఈ 5 రోజుల పాటు కూడాను ఉండి భవానీ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని మొత్తం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండటం, దేవస్థానంలో దానికి సంబంధించినవన్నీ చేస్తూ ఉండటం పూర్తి చేసుకుని ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు పరిసమాప్తి అయినాయి. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి అని చెప్పి మంత్రం చెప్తున్నది. మహాపూర్ణాహుతి యొక్క ద్రవ్యాలు అన్నీ కూడాను సమర్పించడంతో ఆ పూర్ణాహుతి యొక్క ఆ కార్యక్రమ క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి దీని ప్రకారముగా ఈ 5 రోజుల నుంచి కూడాను దేవస్థాన వేద పండితులు అర్చక స్వాములు సంయుక్తంగా శతచండీ హోమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించి ఈరోజు మా ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ గారు యొక్క దీంట్లో ఈ భవానీ దీక్షలు పరిసమాప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది భక్తులు అందరూ కూడాను అమ్మవారి అనుగ్రహంతో అఖండ దిగ్విజయంగా వెలుగొందుతారు. ఇటువంటి క్రతువులు చేయటం వల్ల రాష్ట్రం శాంతి సుభిక్షంగా ఉండి రాష్ట్రాధినేతలు చక్కని సుపరిపాలన అందించగలుగుతారు. ప్రజలకి కావలసినటువంటి ఆహార ధాన్యాలు కానీ మరి పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యాలు కానీ అన్నీ కూడా సమకూరుతాయి. ప్రజలు రాష్ట్ర అధినేతలు అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో చక్కని పరిపాలన ఇస్తూ రాష్ట్రాన్ని క్షేమంగా నడిపిస్తారని చెప్పని అమ్మవారికి దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చేరిన వారిని తొలగిస్తున్నారు, ఉద్యోగులను తీసేసి నిరుద్యోగులుగా చేయడానికి సిగ్గనిపించడం లేదా అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు. ఉద్యోగులపై కక్ష సాధింపు ఏమిటి? చేతనైతే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోండి సవాల్ విసిరారు. ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు. పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనం చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 ఫస్ట్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000
వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాను. MSMEలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగుల్ని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. దమ్ముంటే ఆ పని చేయండి. మీరు 30 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు, మేము 60 లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమం, వాలంటీర్లు పీకేసే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సితారా సెంటర్ మిథిలా నగర్ వెల్ఫేర్ సొసైటీ సీరియల్ సభ్యుడు KVS ఆధ్వర్యంలో సభ్యులు భవానీలకు పండ్లు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. భవానీ దీక్షల విరమణ ముగింపు దశకు చేరుకున్నాయి. గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు, అమ్మవారి భక్తులకు మిథిలా నగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు 10,000 మందికి పైగా భవానీలకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గత 10 సంవత్సరాలుగా భవానీ దీక్ష విరమణ చేసేందుకు వచ్చే భవానీలకు ఈ వితరణ నిర్వహిస్తున్నట్లుగా మహిళా విభాగ అధ్యక్షులు పిల్ల అన్నపూర్ణ తెలిపారు. భవానీలు సేవ చేస్తే సేవ సాక్షాత్ కనకదుర్గమ్మకు సేవ చేసినట్లేనన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలపై చర్చ. వాజ్పేయి సేవాదళ ఆధ్వర్యంలో భవానీపురంలో విగ్రహం ఏర్పాటు. ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించిన పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ. పులివెందులలో పర్యటిస్తున్న వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో వినతులు స్వీకరిస్తున్న వైసీపీ అధినేత. మా హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించవద్దు. చేతనైతే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోండి అన్న మాజీ మంత్రి అంబటి. ఇవి పిలిచిన అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.